ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటండి? చాలామంది మా పిల్లలు ఫైనాన్షియల్‌గా సెటిల్ అయ్యారు. కానీ విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని కొంతమంది. కొంతమంది మా పిల్లలు అసలు ఫైనాన్షియల్‌గానే సెటిల్ అవ్వలేదని, వాళ్ళు ఎప్పుడు సెటిల్ అవుతారని చాలామంది చాలా బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటంటే, ఎవరైనా సరే ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత సేవింగ్స్ చేయాలి, మనకి ఎప్పుడెప్పుడు ఎంతెంత అవసరాలు ఉన్నాయి, అప్పుడు ఆ అమౌంట్ వచ్చేట్టుగా ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇలా ప్లాన్ చేసుకోవడమే ఫైనాన్షియల్ ప్లానింగ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి పిల్లలకి 10 ఇయర్స్ నుంచి ఎందుకు చెప్పాలి? ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే చూస్తున్నాం స్కూలింగ్ చాలా లక్షలు అవుతున్నాయి ఖర్చులు, లాక్స్‌లో అవుతున్నాయి. హైర్ ఎడ్యుకేషన్ లాక్స్‌లో, క్రోర్స్‌లో అవుతున్నాయి. అండ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే హాస్పిటల్స్‌లో లాక్స్ ఆఫ్ రూపీస్ అవుతున్నాయి. ఇలా మ్యారేజెస్ లాక్స్ అండ్ క్రోర్స్ ఖర్చు పెడుతున్నారు. ఇలా ప్రతిదీ ఈవెన్ లైఫ్ స్టైల్ ఎక్స్‌పెన్సెస్ కూడా చాలా పెరిగిపోతున్నాయి. సో మన పిల్లల్ని ఇప్పుడే మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అలవాటు చేస్తే ఫ్యూచర్‌లో వాళ్ళు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు. మరి దీనికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? మంచి క్వెషన్ అడిగారు. 5 టెక్నిక్స్ ఉన్నాయండి. అవేంటంటే నీడ్స్ ఏంటి, గ్రీడ్స్ ఏంటి అనేది పిల్లలకు తెలియజేయగలగాలి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ 3 జార్ మెథడ్ అంటారు. అంటే మనం ఇచ్చే పాకెట్ మనీ సేవింగ్స్, స్పెండింగు అండ్ గివింగు అలా 3 పార్ట్స్‌గా డివైడ్ చేయాలి. అండ్ థర్డ్ వన్, పిల్లలు ఏదైనా డబ్బులు అడిగినప్పుడు వాళ్ళకి టక్కన డబ్బులు ఇచ్చేయకుండా వాళ్ళకి ఏదైనా మనం ఇంట్లో వర్క్ చేస్తే గనక డబ్బులు ఇస్తామని చెప్పామంటే కనుక వాళ్ళు ఆ పని చేస్తే కనుక మనం మనీ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇంట్లో పని మనది అని రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి పని చేస్తారు. భవిష్యత్తులో కూడా వాళ్ళు మన పని అనే ఫీలింగ్‌లో డెవలప్ అవుతారు. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే, పిల్లలు ఎప్పుడైనా సరే షాపింగ్ మాల్ గానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా కావాలి అని అన్నప్పుడు వాళ్ళకి టక్కన కొనిపెట్టేసేయకూడదండి. వాళ్ళకి చెప్పాలి 48 అవర్స్ ఆగమని. అంటే వెయిట్ అండ్ సీ. 48 అవర్స్ తర్వాత వాళ్ళకి ఇంకా కొనాలి అని అనిపిస్తే అప్పుడు కొందామని చెప్పాలి. అంటే దీన్ని ఇంపల్సివ్ బయింగ్ అంటారు. అది మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సో ఇంపల్సివ్ బయింగ్ రిస్ట్రిక్ట్ చేసామనుకోండి ఖర్చులు ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే, ఏదైనా షాపింగ్ మాల్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళకి లిస్ట్ ఇచ్చి ఏమేమి ఐటెమ్స్ కావాలో అది వాళ్ళనే సెలెక్ట్ చేయమని. అంటే వాళ్ళు చేస్తున్నప్పుడు మనం వాళ్ళు చేసే మిస్టేక్స్ చూసి షాపింగ్ అయిపోయినాక ఇవి మిస్టేక్స్ చేశావు అని ఇవి ఎలా రెక్టిఫై చేయాలో చెప్తే గనక వాళ్ళు ఫ్యూచర్‌లో ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది రీచ్ అవుతారు. అండ్ దీని గురించి నేను ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చేశాను. అది లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ వీడియో చూసారంటే మీకు దీని గురించి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, తెలుస్తుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మాకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెల్కమ్ అండి.